రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉందమ్మా. ఇక్కడ ఒక ఇంటికి పిలుస్తున్నారు మిమ్మల్ని, ఒకసారి చూడండి. యాక్చువల్గా ఈ బాబుకు యాక్సిడెంట్ అయింది మా దగ్గర. ఏది నైట్ డ్రైవ్ చేసుకుంటూ పోతుంటే వెహికల్ యాక్సిడెంట్ అయినప్పుడు టోటల్ కోమాలకు వెళ్ళిపోయాడు. కోమాలకు వెళ్ళిపోయి నల్గొండల హాస్పిటల్ ఉన్నప్పుడు నాకు మా పరమేష్ ఇక్కడ వార్డు మెంబర్ ఫోన్ చేస్తే నేనే హాస్పిటల్ పోయినాం. ఆ రోజు నేను మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరం కూడా ఆ రోజు ఆర్థికంగా సాయం చేసినాం. ఆ రోజు ఉన్న పరిస్థితిలో డాక్టర్లు అసలు గ్యారంటీ కూడా లేదు. ఆమె పాపం ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉండే. కాకపోతే మంచి దేవుని దయ వల్ల మంచిగా రికవర్ అయ్యండి. ఈరోజు మంచుకున్నాడు. ఏమైందమ్మా? యాక్సిడెంట్ అయింది సార్. అయింది కిరణ్ ద్వారా వెంకరెడ్డి సార్ వల్ల అయితే నా కొడుకైతే బతికిండు మంచిగానే, అందరి వల్ల బతికిండు. ఇప్పుడైతే మంచిగానే ఉండు సార్. నడుస్తున్నాడు, నడుస్తుండు, మాట్లాడుతుండు, మంచిగానే ఉండు. ఆ రోజు అంటే హాస్పిటల్ కిరణ్ గారు వచ్చి ఆర్థిక సాయం చేసిండు సార్, చేసిండు. అప్పుడు లోకల్ ఎమ్మెల్యే వాళ్ళు ఏం చేయలే? ఏది సార్, మేము వాళ్ళ కాడికి పోలే ఇక ఏ వలనో తెలుసుకొని సార్ వచ్చిండు, సాయం చేసిండు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోలేదా? వాళ్ళు పట్టించుకోలేదు సార్. మరి ఈయనేమి ఎమ్మెల్యే కాదు కదా? కాదులే కానీ మా ఊరి దొర చేయబట్టి దేని వలన అయితే సాయం చేసిండు. ఇప్పుడు ఓకేనండి, మీకు రికవర్ అయిందా మొత్తం? బాగుంది ఇప్పుడు? బాగానే. ఓ, ఆయన కిరణ్ గారు ఆ రోజు హాస్పిటల్కి వచ్చారా? గుర్తులేదు నాకు. నీకు గుర్తులేదా? ఓకే. యాక్చువల్లీ పాపం యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఫొటోస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఆయన హాస్పిటలైజ్ అయి ఉన్నాడు. పక్కన కిరణ్ గారు వెళ్ళి పరామర్శించడం, వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేయటం ఇదంతా చేశారు. సో ఇవాళ మా జీవితాన్ని నిలబెట్టారు అని ఆ తల్లి నిలబెట్టిండు. మరి ఈసారి ఆయన ఎంపీగా పోటీ చేస్తానంటున్నాడు. చేయాలి సార్, చేయాలి, రావాలి ఎంపీగా. గెలిపిస్తాం, ఓటేసి గెలిపిస్తాం సార్. చాలా అంటే ఓకే. నేను ఏంటంటే అప్పుడున్న ప్రభుత్వం నుంచి ఎవరు